నమస్తే. వెల్కమ్ టు దివ్యశ్రీ కిచెన్. ఈరోజైతే చాలా మంచి టిప్స్ తోటైతే వచ్చాననమాట. మనం రోజువారీ చేసుకునే పనులు ఈ టిప్స్ తోటి చాలా సులువుగా అయిపోతాయి. చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతాయి అనమాట. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఫస్ట్ టిప్ ఏంటి అంటే, కొంచెం గ్యాస్ లాగా ఫామ్ అయ్యి కడుపంతా ఉబ్బరంలాగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఒక గ్లాస్ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఒక పావు చెంచా జీలకర్ర, ఒక అర చెంచా సోంపు, ఈ రెండింటిని నీళ్ళలో వేసి మీరు పోసిన నీళ్ళు సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలన్నమాట. ఇది చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇది నేను ట్రై చేసి మరీ చెప్తున్నాను అనమాట. మీకు ఎంత ఉబ్బరంగా ఉన్న పొట్టైనా కూడా కొంచెం లైట్గా అనిపిస్తుంది, అప్పటికప్పుడు ఉపశమనం వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఇంట్లో నేను ఇలాగే ట్రై చేశాను, నిజంగా మంచి రిజల్ట్ వచ్చింది. ఇలాగే కషాయం లాగా తాగబుద్ధి కాకపోతే ఒక చెంచా పంచదార కానివ్వండి, లేదంటే గోరువెచ్చగా అయిన తర్వాత తేనెను కానీ కలిపి తీసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. కడుపులో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇది డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేయండి, నచ్చితే ఒకసారి లైక్ చేయండి. రెండో టిప్ ఏంటి అంటే, మనము కుక్కర్స్ వాడుతూ ఉంటాం కదా, ప్రెషర్ కుక్కర్స్. దాన్ని క్లీన్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఈ మూలల్లో మీరు ఎంత బాగా క్లీన్ చేసినా కూడా ఇలాగ ఉండిపోతూ ఉంటుందన్నమాట. చూడడానికి అసహ్యంగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎట్లా ఈజీగా క్లీన్ చేసుకోవాలి అంటే, ఆల్రెడీ మనం తోమి ఉంటాము, అలాగే పేరుకుపోయి ఉంటుంది కాబట్టి తొందరగా ఈజీగా రిమూవ్ అయిపోవాలి అంటే ఒక అర చెంచా వంట సోడా వేసి దానిపైన నిమ్మరసాన్ని పిండేసేయండి. అది రియాక్షన్ వచ్చేస్తుంది అనమాట. వెంటనే నురగగా వచ్చేసి అక్కడ పేరుకుపోయింది మొత్తం కూడా లూజ్ అయిపోతుంది అనమాట. మనం జస్ట్ స్క్రబ్తో కానివ్వండి, ఏదైనా టూత్ బ్రష్తో కానివ్వండి క్లీన్ చేసినప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది. ఈ టిప్ కూడా చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మరీ ఎక్కువగా ప్రెస్ చేసి రుద్దాల్సిన పని లేకుండా అది మొత్తం రియాక్షన్ వచ్చేసి ఉంటుంది కదా, దానిపైన జస్ట్ ఇట్లా మనం పళ్ళు ఎలా తోముకుంటామో అంతకంటే నెమ్మదిగా తోమేసి ఈజీగా పోతుంది అనమాట. చూడండి నీట్గా ఎంత బాగా అయింది. ఇట్లా చేయకపోతే అది పేరుకుపోయి ఆ హోల్స్ అనేవి క్లోజ్ అయిపోయి కుక్కర్లు పేలే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇట్లా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, దీనికి విజిల్ ఉంటుంది కదా, ఈ విజిల్కి 4 హోల్స్ ఉంటాయి అన్నమాట. వాటిలో కూడా మనం పప్పు కానివ్వండి ఏమైనా పెట్టినప్పుడు పొంగిపోయి అవి బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అట్లా బ్లాక్ అయిపోయినప్పుడు విజిల్ రాక కుక్కర్లు పేలే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అప్పుడప్పుడు ఇట్లాగా ఏదైనా సూది దారంతో కానివ్వండి, ఇయర్ బడ్తో కానివ్వండి, ఏదైనా చిన్న పుల్లలు ఉంటాయి కదా, మన కరివేపాకు పుల్లలు, వాటితోటి వీటిని అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలన్నమాట. చూడండి లోపల వైపు ఎంత క్లీన్గా ఉందో. ఈ హోల్స్ కూడా నేను అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు ఇక్కడ ఏం ఎక్కువ డస్ట్ కనిపించట్లేదు. ఇట్లాగా ఇది క్లీన్ చేసిన తర్వాత దీంతో పాటు కుక్కర్కి కూడా లోపల వైపు చిన్న థ్రెడ్డింగ్ తోటి నట్టు ఉంటుంది అనమాట. ఆ నట్టుకు కూడా కొన్ని హోల్స్ ఉంటాయి. వాటిని కూడా అప్పుడప్పుడు మనం క్లీన్ చేస్తూ ఉండాలి, లేదంటే పేలే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఎక్కువ శాతం ఈ రీజన్స్ వల్లనే కుక్కర్లు ఎక్కువగా పేలే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు వీటిని ఇట్లాగా క్లీన్ చేస్తూ ఉండాలి. చూడండి ఇట్లా సూది దారంతో హోల్స్కి అటువైపు నుంచి ఇటువైపుకి దారాన్ని తీసి అందులో ఏమన్నా డస్ట్ ఇరుక్కున్నట్లయితే ఇలాగ మనం రుద్దినట్లయితే అందులో ఉన్నది మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను కాబట్టి మీకు అంతగా ఇక్కడ కనిపించట్లేదు, లేదంటే అప్పుడు మీరు ట్రై చేయండి. కొద్దో గొప్ప కొంచెం డస్ట్ పార్టికల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ టిప్ అయితే ప్రతి ఒక్క మహిళకైతే ఇంపార్టెంట్ టిప్ అని చెప్పాలన్నమాట. ఈ టిప్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ టిప్ని షేర్ చేయండి. చూడండి ఇట్లా అన్ని హోల్స్ మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. మనకి విజిల్ ప్రెషర్ రావడానికి పైనుంచి ఉండే ఒక చిన్న హోల్ ఉంటుంది, దాన్ని కూడా ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ సూది చాలా చిన్నగా ఉండడం వల్ల నేను ఇక్కడ ఒక చిన్న స్టిక్ తోటి సూదిని బయటికి వచ్చే విధంగా చేసిన అనమాట. చూడండి ఇట్లా ఈ హోల్ని కూడా నీట్గా దారంతో ఒక 5-6 సార్లు అటు ఇటు మనం లాగినట్లయితే అందులో ఏమైనా ఇరుక్కున్న డస్ట్ కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. చూడండి ఈ విధంగా అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళే చూస్తున్నారనమాట. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు కూడా చూడండి. ఒకసారి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నాకు ఫర్దర్గా వేరే వాళ్ళకి నా వీడియో ప్రమోట్ అవుతుందన్నమాట.
అండ్ నెక్స్ట్ టిప్ ఏంటి అంటే రబ్బరు ఊరికే లూజ్ అయిపోతూ ఉంటుంది. అండ్ ఫిట్‌గా ఉండదు కాబట్టి పప్పు పొంగే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా గాకుండా కొంతమంది ఫ్రిడ్జ్‌లో పెడతారు. కొంతమంది హీట్ చేస్తారు. అలాంటివేవి అవసరం లేకుండా రబ్బర్‌ని వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం సాగదీసినట్టుగా చేశారనుకోండి, రబ్బర్ అనేది కొంచెం సాగిపోద్దనమాట. ఉన్న సైజు కంటే లిటిల్ బిట్ ఎక్కువగా అయితది. అప్పుడు మనము చూడండి కుక్కర్ సైజు కంటే కూడా కొంచెం ఎక్కువగా ఉంది గదా! అప్పుడు దీన్ని టైట్‌గా ఇట్లా ఫిట్ చేయొచ్చనమాట ఈ కుక్కర్ లోపలికి. ఇట్లా ఫిట్ చేయడం వల్ల కుక్కర్‌లో ఉన్న మీరు కొంచెం వాటర్ ఎక్కువ పోసినా కూడా పొంగే ఛాన్సెస్ ఏం లేకుండా చక్కగా ఫిట్ అవుతుందనమాట. చాలా రోజుల వరకు మన్నిగ్గా ఉంటది ఈ రబ్బర్ అనేది. పదే పదే కొనకుండా. అండ్ ఈ టిప్ కూడా మీకు చాలా బాగా వర్కౌట్ అయితది. ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ ఇంకో టిప్ ఏంటి అంటే ఇట్లాగా స్విచ్ బోర్డ్‌లో అస్తమానం ఇంట్లో దుమ్ము పడుతూ ఉంటాయి గదా! వాటిని ఇట్లా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మనం వాటర్‌తో అయితే వీటిని క్లీన్ చేయలేం కాబట్టి అంటే షాక్ కొట్టే ప్రమాదాలుంటాయి గాబట్టి, నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కొంచెం కొబ్బరి నూనె అప్లై చేస్తున్నాననమాట. ఇది చాలా బాగా అంటే యూజ్ అవుతది మీకు. హాల్‌లో ఉన్న ఈ స్విచ్ బోర్డ్‌లు నల్లగా కనిపించాయనుకోండి, చాలా చిరాకుగా చూడ్డానికి ఆహ్, అంత బాగుండదనమాట. ఎబ్బెట్టుగా కనిపిస్తది హాల్ మొత్తానికి గూడా. అండ్ ఇట్లా క్లీన్ చేసుకోవాలి అనుకుంటే మీరు కొబ్బరి నూనె మొత్తం అప్లై చేసేసి, కాస్త రుద్దేసి ఒక 2 నిమిషాల తర్వాత ఏ పొడి క్లాత్‌తో తుడిచినా కూడా చాలా అంటే చాలా నీట్‌గా పోతాయనమాట. చూడండి జస్ట్ ఇట్లాగా రుద్దేస్తేనే నీట్‌గా, షైనీగా కనిపిస్తున్నాయి గదా! అండ్ తొందరగా పోతుంది. చూడ్డానికి గూడా చాలా తొందరగా పని అయిపోయినట్టుగా అనిపిస్తదనమాట. సులువుగా ఉంటది. ఈ కొంచెం సోప్ వాటర్ పెట్టి రుద్ది, తర్వాత ఇంకో క్లాత్‌తో రుద్ది, మళ్ళీ వాటర్ అందులోకి పోతాయన్న భయం, ఇవేవి టెన్షన్స్ లేకుండా జస్ట్ కొబ్బరి నూనెని అప్లై చేసి తుడిచారంటే చూడండి ఎంత షైనీగా, ఎంత నీట్‌గా అయిపోయాయో. అండ్ ఈ టిప్పు గూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే గనక లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇలాంటి డిఫరెంట్ టిప్స్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్ నాకు కొంచెం మోటివేషన్‌గా ఉంటదనమాట. అండ్ యూట్యూబ్ వాళ్ళు కూడా ఫర్దర్‌గా మన వీడియోస్‌ని వేరే వాళ్ళకి ప్రమోట్ జేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకో టిప్ ఏంటి అంటే ఇలాగ చీపురుని ఒక వేస్ట్ క్లాత్ ఉంటది గదా! దాంట్లో ఇలా చుట్టేసేయండి. అండ్ ఊడిపోకుండా పై వైపు, కింది వైపు దేనితోడన్నా ఇలా దారంతో కట్టేసేయండి. లేదంటే ఓల్డ్ రబ్బర్ బ్యాండ్స్ కూడా ఇట్లా సెట్ చేసేసుకోండి. ఇట్లా చేస్తే ఏంటి అంటే మన చీపురు ఖరాబ్ కాకుండా ఉంటదనమాట. మూల మూలల్లో ఉన్న ఈ దుమ్ము అనేది ఉంటది కదా! పేరుకుపోయి మనం చీపురుతో ఊడ్చినా కూడా కొన్ని కొన్ని సార్లు రాకుండా ఉండే దుమ్మంతా కూడా ఇట్లా క్లాత్‌కొచ్చేస్తదనమాట. ఫ్రిడ్జ్ వెనకాల ఉన్న గోడకు కానివ్వండి, లేదంటే బీరువా సైడ్ వెనక సైడ్ ఉన్న గోడకు కానివ్వండి, ఇలాగ డస్ట్ అంతా దుమ్ము మొత్తం పేరుకుపోయి ఉంటది కదా! వాటిని క్లీన్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్పు. అండ్ ఇట్లా మనము క్లీన్ చేసే ప్రాసెస్‌లో మన మన చీపురు అనేది డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఇలాగ క్లాత్ అయితే చుట్టామనమాట. ఇప్పుడు చూడండి ఈ క్లాత్‌కి ఎంత దుమ్ము అనేది పేరుకుపోయింది. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా మనం వాష్ చేసేసుకుంటే సరిపోద్దనమాట. ఒక్కసారి నీళ్ళలో జాడిచ్చేసేసుకున్నామంటే మనకి చీపురు నీట్‌గా ఉంటది. అండ్ దుమ్ము కూడా నీట్‌గా క్లీన్ చేసిన వాళ్ళం అవుతామనమాట. అండ్ టిప్ నచ్చితే లైక్ చేయండి. అండ్ ఈరోజు ఈ టిప్స్ అనమాట. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.